హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జస్విక చిన్న తల్లి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి. నేను కూడా అయితే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియోలోనైతే నేను మీషోలో తీసుకున్న శారీస్తోనైతే డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. అనార్కలి డ్రెస్సెస్ అయితే అలాగే ఇన్స్టాగ్రామ్లో కొన్ని ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ చూపిస్తున్నాను. అలాగే మా పాపకు కూడా స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ అయితే చూపిస్తున్నాను అండి. మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తోనైతే అలాగే జ్యువెలరీ సెట్స్ కూడా అయితే చూపిస్తున్నానండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఫస్ట్ అయితే టీల్ కలర్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యి అలాగే ఇంకో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్కి కూడా అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను. చూడండి వీడియోలను అయితే దానికి కూడా మ్యాచ్ అయ్యేలాగా అయితే ఇయర్ రింగ్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. అలాగే ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్స్టాగ్రామ్ అలాగే మీషోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. మన ఛానల్ని విజిట్ చేశారంటే కనుక మీకు చాలా వీడియోస్ అయితే కనిపిస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మీషో నుండి అయితే శారీ తీసుకొని నేను ఇలాగా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అంటే ఫస్ట్ టైం అండి నేనైతే శారీస్ మీషో నుండి శారీస్ తీసుకొని డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ చేయించుకోవడం. అలాగే డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇంకా డ్రెస్ కలర్ అయితే 2 షేడ్స్లోనైతే డ్రెస్ అనేది మనకి కనిపిస్తుందనమాట. ఇంకా స్కై బ్లూ అలాగే లైట్ గ్రీన్ కలర్లో 2 షేడ్స్లోనైతే డ్రెస్ అనేది ఉంది. అలాగే డ్రెస్ అంతా కూడా అంటే శారీ అంతా కూడా జరీ బుట్టీస్ అనేవి ఇచ్చారు. ఈ శారీ బాగుంటుందా లేదా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నాక అనేసి అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. నేను పఫ్ స్లీవ్స్ అనేవి ఇచ్చానండి. ఇంకా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనేది పెట్టించుకున్నాను. ఫ్రంట్ నెక్ అయితే కొంచెం పెద్దగా పెట్టించుకున్నాను, కానీ బ్యాక్ నెక్ వచ్చేసి మాత్రం అసలు నెక్ అనేది నేను పెట్టించుకోలేదండి. ఇంకా అలాగే నెక్ వచ్చేసి థ్రెడ్స్ కూడా పెట్టించుకోలేదు. మిడిల్లో నడుం దగ్గర మాత్రమే ఇంకా అడ్జస్టబుల్గా ఉంటుంది అన్నట్టుగా థ్రెడ్స్ అనేవి ఇలాగా నేను పెట్టించుకున్నాను అనమాట. నాకు లైనింగ్ వచ్చి 3 మీటర్స్ అయితే పడిందండి. 3 మీటర్స్ పట్టింది. డ్రెస్ గేరా కూడా చాలా పెద్దగా వచ్చింది. నేను దుపట్టా కూడా అయితే శారీ నుండే తీసుకున్నాను. కాకపోతే దుపట్టాకి ఏంటంటే దుపట్టా కూడా నేను సేమ్ తీసుకున్నానండి. శారీలో నాకు దుపట్టా వచ్చింది, అలాగే ఫ్రాక్ వచ్చేలాగైతే చూసుకున్నానండి. నేను సైడ్ వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. బోటం అయితే నేను మీషో నుండే తీసుకున్నాను. బోటం కూడా అయితే ప్లాజో తీసుకున్నానండి. సైడ్ నేను వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు లుక్ అనేది ఎలా ఉన్నదో తెలుస్తుందనమాట. దుపట్టా అయితే చూపిస్తున్నానండి. ఇంకా దుపట్టాకైతే మధ్యలో అతుకు వచ్చింది, ఎందుకంటే ఇంకా ఆ లెంత్ అనేది సరిపోవట్లేదని ఇలాగైతే నేను ఇలాగా వచ్చిందండి. అతుకు అనేది వచ్చింది. చెప్పేటప్పుడు రావట్లేదు నాకు సడన్గా. ఓవరాల్ అయితే శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాక లుక్ అయితే ఇలా ఉందండి. సైడ్ మీకు వీడియోలో చూపించిన విధంగా ప్రతి డ్రెస్ కూడా నేను వేసుకొని అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాక ఎలా ఉన్నది అనేది మీకు వేసుకొని కూడా అయితే నేను చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్గా డ్రెస్ అయితే నేను వేసుకున్నాకైతే నా బర్త్డేకి నేను వేసుకున్నాను. డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కుట్టడం కొంచెం కుదరలేదు, కానీ ఓవరాల్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంకా బోటం అయితే నేను ఇది మీషోలో కుర్తా సెట్ అనేది నేను తీసుకున్నానండి. దాని మీద బోటం అనేది నాకు ఇలాగా ఈ డ్రెస్కి అయితే సెట్ అయిందనమాట. సో నేను ఇంకా వేరే డ్రెస్ మీద బోటం అనేది ఇలాగ ఈ డ్రెస్కి అయితే వేసుకున్నాను. బాగా సెట్ అయిందండి, నాకు బాగా మ్యాచ్ అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో నేను అంటే ఇది వచ్చేసి కూడా శారీనే అండి. సైడ్ నేను రియల్ ఇమేజ్ అనేది పెడుతున్నాను చూడండి. సేమ్ మనకు శారీ వచ్చేసి 5.5 మీటర్స్ వస్తుందన్నమాట. శారీ తీసుకొని అయితే ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. అలాగే ఈ డ్రెస్కి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మీరు వీడియోలో చూసినట్లయితే కనుక నేను ఏ డ్రెస్కి ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చాను. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను మీషో నుండే తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. అలాగే లక్ష్మీ అమ్మవారితో వచ్చాయండి. మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఇయర్ రింగ్స్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. మువ్వగజ్జి వచ్చింది. అలాగే స్టోన్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్లో స్టోన్స్ అనేవి వచ్చాయండి.
ఇంకా ఈ డ్రెస్ కూడా అయితే 3 పీసెస్ లాగా అయితే స్టిచ్చింగ్ అనేది నేను చేయించుకున్నానండి. ఈ లేస్ కూడా అయితే మీకు లింక్ అనేది ఇస్తున్నాను. లేస్ కూడా అయితే నేను మీషో నుండే తీసుకున్నాను. అలాగే డ్రెస్కి వచ్చేసి 5 మీటర్స్ లైనింగ్ అనేది నేను తీసుకున్నాను. ఎందుకంటే లైనింగ్ అనేది 3 మీటర్స్ డ్రెస్కి పట్టింది. అలాగే 2 మీటర్స్ ప్లాజో కుట్టించుకున్నానండి నేను. ఇంకా లేస్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలాగ స్క్వేర్ నెక్ పెట్టించుకున్నాను. అలాగే లేస్ అనేది ఇలాగ సిల్వర్ కలర్లో తీసుకున్నాను. ఇది వచ్చి కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. శారీ మీషో నుండే తీసుకున్నాను. అలాగే లేస్ కూడా మీషో నుండే తీసుకున్నాను. లైనింగ్ కూడా మీషో నుండే తీసుకున్నాను. 5 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ అంబ్రెల్లా ఫ్రాక్ పట్టింది. అలాగే 2 మీటర్స్లో ప్లాజో స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. నాకు ఫుల్ హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అండి. హ్యాండ్స్ చివరన కూడా కుచ్చులాగా వచ్చే విధంగా హ్యాండ్స్ అనేవి పొడవు పెట్టించుకున్నాను. అలాగే ప్రతి డ్రెస్ కూడా ఎక్కువగా ఫుల్ హ్యాండ్స్ ఉండే విధంగా చూసుకుంటాను. ఇది వచ్చి మా సిస్టర్ స్టిచ్చింగ్ అనేది చేసిందనమాట. చాలా బాగా చేసిందండి. ఇంకా లైనింగ్కి ప్రిల్స్ పెట్టిందనమాట. పైన పెట్టకుండా లైనింగ్ ప్రిల్స్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా బాగా లుక్ అనేది ఉంది. మొత్తం కూడా బాందిని ప్రింట్ అనేది వచ్చింది. నాకైతే డ్రెస్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా లుక్ మీకు ఎలా ఉన్నదనేది కూడా నేను చూపిస్తాను వేసుకొని. సైడ్ అయితే మీకు నేను కనిపిస్తాను చూడండి. ఇంకా బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి లేస్ అనేది వేయించాను. రియల్ మిర్రర్ వర్క్తో వచ్చిన లేస్ అనేది వేయించాను అనమాట. ఎందుకంటే మంచి లుక్ ఉంటుందని. ఇంకా ట్యాజిల్స్ కూడా మా సిస్టర్ అయితే చాలా బాగా డిజైన్ అయితే చేసి అయితే పెట్టిందండి. ఇంకా చూడండి, మిర్రర్ వర్క్ లేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే డ్రెస్లకి మంచి లుక్ అనేది ఉంటుంది. ఓన్లీ నేను బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మాత్రమే లేస్ అనేది వేయించానండి. ఎందుకంటే ఇది పెద్ద లేస్ కాబట్టి హ్యాండ్స్కి వేపిస్తే బాగోదని ఓన్లీ నెక్కి మాత్రమే వేయించాను. ఇంకా గేరా కూడా జస్ట్ 5.5 మీటర్స్లోనే నాకు అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చింది. అలాగే దుపట్టా అనేది కూడా వచ్చిందండి. ఇంకా లైనింగ్ కూడా చెప్పాను కదండి, డ్రెస్కి లైనింగ్ ఏదైతే నేను ఇచ్చానో 5 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ డ్రెస్కి పట్టింది. అలాగే 2 మీటర్స్ నేను ప్లాజోకి తీసుకున్నాను. ఫైనల్గా లుక్ అనేది మీకు నేను చూపిస్తున్నాను. సైడ్ వేసుకొని అయితే చూడండి, చాలా బాగుంది. నాకు ఎక్కువగా వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదండి. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాను. మ్యాక్సిమం నేను కనపడటానికి ఇష్టపడను అనమాట. ప్లాజో అయితే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. ఎలాస్టిక్ కూడా నేను మీషో నుండి అయితే తీసుకున్నానండి. దుపట్టా అనేది చూపిస్తున్నాను. దుపట్టా అంటే 1 మీటర్ దుపట్టాకు తీస్తే మధ్యలో అతుకు అనేది వచ్చిందండి. దుపట్టా కూడా సేమ్ శారీ అంటే 2 పీసెస్ లాగా వస్తే ఇలాగ మధ్యలో జాయింట్ అనేది చేశారనమాట. జాయింట్ చేశారు. 2 పీసెస్ లాగా వచ్చింది కట్ చేస్తే. సో ఇలాగ జాయింట్ అనేది చేశారు. బాందిని దుపట్టా అంటే అంటే పొడవు ఉంది కానీ లెంత్ ఉంది కానీ వెడల్పు అనేది తక్కువ వచ్చిందండి. ఇది కూడా అయితే మీషో నుండి తీసుకున్న శారీ అనమాట. ఇది వచ్చేసి స్కర్ట్ టాప్ లాగా అయితే కుట్టించానండి. దీనికి ఇయర్ రింగ్స్ అనేవి నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అనేవి మీకు నేను చూపిస్తున్నాను. ఇవి కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. అన్నీ కూడా ఇయర్ రింగ్స్ కానీ, శారీస్ లింక్స్ కానీ, డ్రెస్ లింక్స్ కానీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. ఇలాగ సిల్వర్ కలర్లో ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నానండి. జుమ్కా టైప్ తీసుకున్నాను. వీటికి మనకి చంపస్వరాలు కూడా వచ్చాయన్నమాట. ఇది వచ్చి నేను స్కర్ట్ టాప్ టైప్ అయితే ఆ స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నానండి. ఇది వచ్చి శారీ చూపిస్తున్నాను చూడండి. సైడ్ ఆ శారీ అయితే తీసుకొని అయితే నేను ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. నాకు ఈ డ్రెస్కి వచ్చేసి నేను వర్క్ అనేది కూడా వర్క్ వేయించుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈ డ్రెస్కి ప్రైస్ వచ్చి టోటల్ ఇది పూర్తయ్యేసరికి మొత్తం రెడీ అయ్యేసరికి 2000 వరకు అయితే ప్రైస్ అయితే పడిందండి. స్కర్ట్ అనేది ఇలాగ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. చాలా బాగుందండి. లైనింగ్ వచ్చి నేను బ్లూ తీసుకున్నాను. అంటే బ్లూ అంటే గ్రీన్ కలర్కి బ్లూ కలర్ షైనింగ్ అనేది వస్తుంది అనేసి మా సిస్టర్ బ్లూ కలర్ వేసిందనమాట. లైనింగ్ అయితే నేను సైడ్ అయితే వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ మోడల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. సో ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. ఇప్పుడు వచ్చి నేను టాప్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ అండి.
హ్యాండ్స్‌కొచ్చి మాత్రం చేత్తోనే నేనైతే యూట్యూబ్‌లో చూసైతే హ్యాండ్స్‌కైతే వర్క్ అనేది రాలేదనమాట. ఓన్లీ ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రమే మా సిస్టర్ అయితే వర్క్ అనేది ఏపించారు. సో, హ్యాండ్స్‌కొచ్చి మాత్రం యూట్యూబ్‌లో చూసి నేనే వర్క్ అనేది వేసుకున్నానండి. ఇంకా కట్ వర్క్ నెక్ అనేది హ్యాండ్స్‌కి, బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్ నెక్‌కి అయితే కట్ వర్క్ అనేది నేను పెట్టించుకున్నాననమాట. బ్యాంగిల్స్ మ్యాచింగ్ మీషో నుండే తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. ఈ శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. డ్రెస్‌కి అయితే మాత్రం మీరు ఏ డ్రెస్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. ఇంకా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఈ శారీ ఫ్యాబ్రిక్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాక లుక్ అనేది మీరు చూడొచ్చు. సైడ్ నేనైతే వేసుకొని అయితే కనిపిస్తున్నాను చూడండి. ఇంక ఇలాగా మా సిస్టర్ అయితే థ్రెడ్స్ కూడా అయితే ఇలాగా మంచిగా డిజైన్ అయితే చేసి పెట్టిందండి. మ్యాక్సిమం నేను ఎక్కువగా మా సిస్టర్ దగ్గరే నేను డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటాను. చాలా బాగుందండి డ్రెస్ అయితే మాత్రం. దుపట్టా అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా అయితే జాయింట్ అనేది పడిందనమాట. ఎందుకంటే లెంత్ అనేది తక్కువగా ఉండడం వల్ల మధ్యలో మిడిల్‌లో జాయింట్ అనేది వచ్చింది. సేమ్ నేను ఏది ఏ డ్రెస్ అయినా సరే ఎక్కువగా నేను శారీ ఏదైతే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నానో సేమ్ అదే ఫ్యాబ్రిక్‌తో దుపట్టా కూడా రావాలని అనుకుంటానండి. ఇంకా ఇప్పుడు చూపించే డ్రెస్ అయితే ఇది మీషోలో బాగా వైరల్ అవుతున్న డ్రెస్సు. 1450 రూపీస్ అయితే ఉంది. డ్రెస్ వచ్చి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. ఇంకా 2 కలర్ కాంబినేషన్లో ఉంది. వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. సో నేను వైలెట్ కలర్ ఇయర్ రింగ్స్ అనేవి ఇలా తీసుకున్నాను. బాగా అంటే బాగా సెట్ అయ్యాయి డ్రెస్కి అయితే. నేను సైడ్ కూడా మీకు వేసుకొని అయితే చూపిస్తాను చూడండి. డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ డ్రెస్ అనేది నేను ఇంకా కొంచెం అంటే ఏ డ్రెస్‌లో అయినా సరే నేను సొంతంగా అంటే ఆ మీషో నుండి డ్రెస్సులు కొన్నా సరే నేను మళ్ళీ కొంచెం వాటిని మళ్ళీ నేను చేంజ్ అనేది చేసి మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళి అయితే మళ్ళీ నేను వేరే అయితే అంటే వాటికి కొన్ని చేంజెస్ అయితే చేపిస్తానన్నమాట. ఈ డ్రెస్ కూడా అయితే బాగా లెంత్ వచ్చింది. నేను దాన్ని లెంత్ అనేది కట్ చేపించి ఇంకా మళ్ళీ జిగ్జాగ్ అనేది చేపించానమాట డ్రెస్కి. అలాగే డ్రెస్ అంతా ప్లెయిన్ ఉందని కొంచెం నెక్ అనేది హైలైట్ చేశాను. మీషో నుండి లేస్ తీసుకొని నెక్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి అలాగే హ్యాండ్స్కి అయితే లేస్ అనేది వేయించానండి. డ్రెస్కి అయితే లేస్ రాలేదండి. ఇది నేను వేయించుకున్నాను అనమాట. లేస్ మీకు సైడ్ పెడుతున్నాను చూడండి. లేస్ అనేది నేను వేయించుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి ఇలా వేయించానండి. హ్యాండ్స్కి వచ్చి బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి వచ్చేసి నేను ఇలాగ లేస్ అయితే వేయించాను. డ్రెస్ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. 2 కలర్స్లో 2 షేడ్స్లో ఉందన్నమాట డ్రెస్. వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో డ్రెస్ అయితే ఉంది. చాలా బాగుందండి. లెంత్ పెద్దగా వచ్చింది అన్నట్టుగా నేనైతే డ్రెస్ చివరన కట్ చేపించి మళ్ళీ జిగ్జాగ్ అనేది చేపించాను. నేను సైడ్ అయితే వేసుకొని కూడా అయితే చూపిస్తాను చూడండి. వీడియో అయితే వస్తుంది. డ్రెస్ అయితే ఓవరాల్ అయితే డ్రెస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకవేళ తీసుకుంటే లేస్ ఇలాగ వేయించండి. మంచి లుక్ అయితే ఉంటుంది. ఇలాగా థ్రెడ్స్ అనేవి బ్యాక్ నెక్ అయితే వచ్చాయండి. డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి 3 పీసెస్ సెట్ అనమాట. అంబ్రెల్లా కటింగ్లో వస్తుంది. డ్రెస్ గేరా కూడా అయితే చాలా పెద్దగా ఉందండి. ఇంకా నేను సైడ్ వేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ లుక్ అనేది తెలుస్తుందనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. బోటమ్ అయితే చూపిస్తున్నానండి. బోటమ్ పింక్ కలర్లో ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా బాగుందండి. వీడియోలో అంత కనిపించడం లేదు కానీ లైవ్లోనైతే చాలా బాగుంది డ్రెస్ అయితే. దుపట్టా కూడా 2 కలర్స్లో దుపట్టా అనేది ఇచ్చారు. దుపట్టాకు 4 సైడ్స్ కూడా గొట్టపట్టి లేస్ అనేది ఇచ్చారు. దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా అయితే సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. దుపట్టా క్వాలిటీ కూడా చాలా బాగుంది. దుపట్టా లెంత్ 2.5 మీటర్స్ అయితే ఉంటుందండి.
ఓవరాల్ డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను ప్రతి డ్రెస్‌కి సంబంధించిన వీడియో అయితే వేసుకొని అయితే మీకు సైడ్ నేను పెట్టాను కదండీ! మీకు ఈ లుక్ అనేది కూడా తెలిసిపోయింది. లుక్ అనేది కూడా మీకు తెలుస్తుంది కదా! చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇంకా లాస్ట్ డ్రెస్ అయితే ఇది వచ్చేసి బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న డ్రెస్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఈ డ్రెస్ కూడా మ్యాచ్ అయ్యాయని చూపిస్తున్నాను. ఈ డ్రెస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా బాందిని ప్రింట్ అనేది వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది. మీషోలో కొత్తగా వచ్చిందనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతున్న డ్రెస్సులు అన్నీ కూడా మీషోలోకి వస్తాయండి. వచ్చిన వెంటనే అన్నీ కూడా రివ్యూ అయితే ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు అయితే మీకు లేటెస్ట్ కలెక్షన్స్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అయితే రివ్యూ అయితే ఇస్తున్నానండి. ప్లీజ్ జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నాను. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుందండి. మొత్తం డ్రెస్ అంతా కూడా బాందిని ప్రింట్ వచ్చింది. అలాగే స్క్వేర్ నెక్ అనేది ఇచ్చారనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్, సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా అయితే మెత్తగా ఉందన్నమాట. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా అయితే హైలైట్గా ఉంది. మనకి యాజ్ ఇట్ ఈస్గా రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే డ్రెస్ అయితే వచ్చింది. డ్రెస్ గేరా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. స్టిచ్చింగ్ క్వాలిటీ మాత్రం హైలైట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. నేను వచ్చి డ్రెస్లో అయితే ఎమ్ సైజ్ అయితే ఆర్డర్ చేశానండి. బ్యాక్ నెక్ వచ్చి రౌండ్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చారండి. ఇంకా ఇలాగ ట్యాజిల్స్ అనేవి కూడా చాలా అందంగా అయితే డిజైన్ అయితే చేశారు. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి. డ్రెస్ కలర్ అయితే టీల్ కలర్ అండి. నేను సైడ్ వేసుకొని చూపిస్తున్నాను చూడండి, మీకు లుక్ అనేది తెలుస్తుంది. బోటమ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి 3 పీసెస్ సెట్. చూడండి ఫిట్టింగ్ కూడా అంటే డ్రెస్సులు అనేవి నేను కొంచెం లూజ్ వచ్చాయండి. నేను స్టిచ్చింగ్ అనేది మళ్ళీ అంటే సైజు ఫిట్ అయ్యే విధంగా నేను సైజ్ అయితే చేయించుకున్నాను అనమాట. బోటమ్ అండి. ఇంకా దుపట్టా 2 మీటర్స్లో ఇచ్చారు. అలాగే దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ దుపట్టా అనేది ఇచ్చారనమాట. ఓవరాల్ డ్రెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఇప్పుడైతే మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్తోనైతే నేను మా పాపకి ఇలాగా లంగా జాకెట్ అనేది ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నానండి. ఈ మంత్ 15కి మా పాప బర్త్డే అనమాట. 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ వస్తాయి. సో పాప బర్త్డేకి అనేసి ఇలాగా బాడీ లంగా ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేయించాను మా సిస్టర్తోనే. ఇలాగ ఫ్రిల్స్ ఇచ్చి అయితే బాడీ లంగా కుట్టించడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం నడుం దగ్గర ఆగదు కదండి. ఇలా అయితే వాళ్ళకి స్ట్రిప్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. నేను వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది స్కై బ్లూ కలర్లో తీసుకున్నానండి. అలాగే ఇది కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రికేనండి. పింక్ కలర్లో అంటే రాణి కలర్లో తీసుకున్నాను అనమాట. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ కానీ అలాగే లంగాకు వచ్చిన లెహంగా ఫ్యాబ్రిక్ కూడా నేను 2 కూడా మీషో నుండే తీసుకున్నాను. మొత్తం కూడా బ్లౌజ్ పీస్కి అయితే సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది. ఇలాగ కట్ వర్క్ పెట్టించాను. బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టించానండి. చాలా బాగా స్టిచ్చింగ్ చేసిందండి మా సిస్టర్ అయితే మాత్రం. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చానండి. చెక్ చేసి అయితే ఈజీగా మీరైతే పర్చేస్ చేసుకునేలాగైతే సింగిల్ లింక్ క్లిక్ చేస్తే చాలు మీకు అన్నీ ఓపెన్ అయిపోయేలాగైతే ఈజీగా క్రియేట్ చేసి పెట్టానండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లోనైతే జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను ఎప్పటికప్పుడు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ అనేవి పెట్టింది మా సిస్టర్.
ఓకే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.